పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారని, అన్ని వ్యవస్థలను తన అసమర్థ పాలనతో సర్వనాశనం చేశాడని అన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఒక భరోసానిస్తూ రా కదలిరా కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో 22 పార్లమెంట్లలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని, మొదటి సభ కనిగిరిలో దిగ్విజయంగా జరిగిందని, అది చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఈ నెల 29 వరకు జరిగే రా కదలిరా కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, జగన్ రెడ్డి బీసీలను నమ్మించి మోసం చేశాడని, పదవుల పేరుతో నయవంచన చేశాడని, బీసీలపై దాడులు హత్యలు చేయటం, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని, బీసీల రక్షణకు ప్రత్యేకమైన చట్టం కావాలని అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేదని, వైసీపీ పాలనలో పట్టుకొమ్మల్లాంటి పల్లెల అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఐటీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు సేవలి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నెల్లి బాలు, మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన చేయడానికి ఏ రకంగా చేయాలో ఇతని తెలియని పరిస్థితి, పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బీసీలకి మాకు రక్షణ ఏంటి అని అంటే, ఒక వాళ్ళకి బీసీలని టచ్ చేస్తే కనుక శిక్ష పడేటట్లు, వాళ్ళని అవమానిస్తే శిక్ష పడేటట్లు ఒక చట్టం తీసుకొస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే బీసీలందరూ ఉన్నారు, బీసీలందరూ ఏకంగా బీసీలు అంటే తెలుగుదేశం బీసీగా భావిస్తున్నాం. అదే రకంగా బీసీలకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాం కూడా అని మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అది పొద్దున్న బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని, మీరంతా కూడా అందరూ ఇంట్లో ఉండి ఊరుకోకుండా ఊరుకోకుండా కదిలి రావాలని బీసీలు కూడా జై హో బీసీ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం.